నడవకపోతే అనారోగ్య సమస్యలు, నడిపించాలంటే మా ఆవిడని వాకింగ్ చేయించాలంటే ఇక్కడ దాకా తీసుకురావాల్సి వస్తుంది, రైల్వే స్టేషన్ దాకా. ఏం చేస్తాం? హాస్పిటల్ ఖర్చులు పెట్టలేక, అనారోగ్య సమస్యలు ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక, ఎన్ని ఆహార నియమాలు పాటించినప్పుడు కూడా ఒకసారి ఒళ్ళు వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఏంటంటే సర్జరీలు ఎక్కువైన తర్వాత వీళ్ళకి ఒళ్ళు వస్తుంది. ఆ ఒళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం చేస్తాం? హాస్పిటల్ ఖర్చులు అన్నీ పెరిగిపోయినాయి, మనకేం సంపాదన నిల్లు, ఖర్చులు పెరిగిపోయినాయి. నిరంతరం ఆలోచన 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 ఆలోచన, ఎలా బతకాలని అయోమయం జీవితం. ఒక్కోసారి అలాగే ఉంటుంది. కానీ ఎక్కువ ఆలోచన చేస్తే తలనొప్పి, చికాకు, ఇంట్లో గొడవలు, టెన్షన్స్ ఇవి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఏ వ్యాపారం చేయాలో అర్థం కాలేదు, ఏ వర్క్ ఈ వయసులో ఏ వర్క్ చేయాలో అర్థం కాలేదు, చేసే వర్క్ సడన్గా ఆగిపోయింది. ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత. ఇంకా అవి తప్పించుకోవడానికి అప్పుడప్పుడు ఇలా వచ్చి మనం నచ్చ చెప్పుకోవడానికి ఇలా బయటికి తీసుకొచ్చి ఆమెను వాకింగ్ చేయించాల్సి వస్తుంది. మా ఆవిడ్ని ఎందుకు చేయించాల్సి వస్తుందంటే, ఇక మన ఇళ్ళ దగ్గరే నడవడానికి కుదరదు, ట్రాఫిక్ ఉంటుంది కదా. అందుకని వారానికి ఒక్కసారి ఇలా వాకింగ్ చేపిస్తూ వస్తాను. మాకు ఊర్లో కొత్తగా రైల్వే స్టేషన్ కడుతున్నారు కాబట్టి ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని అందరు ఇక్కడికి వస్తారు. ఆలోచన చేస్తే తలనొప్పి, ఆలోచన చేయకపోతే ఎలా జరిగిద్ది అని ఆందోళన. మనకి ఒక్కోసారి అందరికీ ఇలా శూన్యం కనపడుతుంది, మనకి చిన్న దారులు ఏం కాదు, కనిపించినట్టే ఉంటుంది కానీ అర్థం కాదనమాట. ఈ అయోమయ పరిస్థితి ఒక వయసు వచ్చిన తర్వాత వ్యాపారం కానీ పని కానీ సడన్గా ఆగిపోతే, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసిన ఉద్యోగం పోతే ఎలా బాధపడతాడు. మళ్ళాంటి చేతి వృత్తుల వారికి కూడా ఒక్కసారిగా వర్క్ చేసే వర్క్ తీసేస్తే మళ్ళీ సెట్ అవ్వడం కొంత టైం పట్టింది. ఒక చిన్న వయసులో మనకు యుక్త వయసులో కానీ అయితే తల్లిదండ్రులు సపోర్ట్ అనేది ఉంటుంది. నాకంటే తండ్రి సపోర్ట్ లేదు, పెద్దలు ఉంటారు కదా, తల్లి ఎవరొకరు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ ధైర్యం మీద బతుకుతాం. కానీ ఇప్పుడు మన పిల్లలకి మనం సపోర్ట్. ఈ సమయంలో మనకు కరెక్ట్గా బాధ్యతలు సమయంలో చేసే వర్క్ సడన్గా ఆగిపోతే ఎలా ఉంటుందంటే, నడుస్తూ పోయే మనిషికి హార్ట్ స్ట్రోక్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. మొత్తం స్టెక్ అయిపోతుంది, అసలు ఏం అర్థం కాదు. ఇలాంటి సమయంలో పాటిస్తా జీవించడం అనేది చాలా కష్టంతో కూడిపోయింది. అలాగే చాలామంది ఉంటారు, నేను ఒక్కనే చెప్పడం లేదు. ఇలాంటి సమయంలో మనం ఎలా ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో ఒక ఇబ్బంది పడుతుంటే, కుటుంబ సభ్యులు ఆరోగ్య పరిస్థితి, పిల్లలు జీవితాలు సెట్ చేయడం ఎలా అనేది రకరకాలుగా మనసుని తొలిసేస్తుంటాయి ఆలోచన. దాని నుంచి తప్పించుకోవడానికి మనకి వేరే మార్గం. పొద్దుగూకులు ఇంట్లో కూర్చున్నామంటే ఇంకా పిచ్చి పెట్టి ఆలోచన చేసి ఏదైనా రోజువారీ కార్యక్రమం మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆలోచన తగ్గింది. దానివల్ల ఏమైందంటే, మనం ఎలా అనే దాని మీద ఒత్తిడి ఎక్కువై ఇంట్లో గొడవ పడతాం, మానసికంగా పిచ్చిగా ప్రవర్తిస్తాం. దానివల్ల ఇంట్లో వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ అవుతారు. వాళ్ళు మన ఒక్కళ్ళ వాళ్ళే కదా, వాళ్ళు కూడా మానసికంగా ఆందోళన గురవుతారు. అది ఆ బరువు కూడా వచ్చి మన మీద పడింది. అందుకని ఇలా అప్పుడప్పుడు ఇలా సాయంత్రం పూట బయటకు వచ్చి, నేనంటే రెగ్యులర్గా నడుస్తా, మా ఆవిడకి ఏంటంటే కుదరదు కాబట్టి ఆమెను అప్పుడప్పుడు వారానికి 1-2 సార్లు ఇలా తీసుకొస్తాను అనమాట. ఇది మనం చేసే పని సడన్గా ఆగిపోతే ఎలా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి మానసికంగాను శారీరకంగా దృఢంగా ఉండాలంటే ఓర్పు సహనం తప్ప నుంచి మనకి వేరే మార్గం లేదనమాట. కానీ మొత్తానికి అయితే ఏదో దారి దొరికింది, ప్రయత్నం చేయంగా. కానీ దొరికేదాకా ఈ కష్టాలు అనుభవించాలి మనం, అప్పుడు చెప్పుకోవడానికి బాగుంటుంది. అందుకని గుర్తు కోసం ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను అనమాట. ఇంతకీ మేము ఎందుకు వచ్చాము రైల్వే స్టేషన్ కాడికంటే, మా ఆవిడని వాకింగ్ చేయించడానికి తీసుకొచ్చా. ఆమె ఇంట్లో నాతో పాటు నేను పొద్దుగూకులు ఇంట్లో నేను పోయించేలా వాళ్ళకి ఆలోచన ఉంటుంది కాబట్టి అది కాసేపు మర్చిపోవడానికి ఇలా ప్రశాంతంగా ఈ వాతావరణం చూడండి ఎంత బాగుందో. వస్తే ఒక అరగంట మళ్ళీ రీఛార్జ్ అవుతాం అనమాట. ప్రకృతిలోకి వస్తే మళ్ళీ అన్నీ మర్చిపోతాం, ఎలాగోలాగో బతకచ్చలే అనే ఆలోచన అయితే మనకు వస్తుంది అనమాట. ఇది ఈరోజు. కానీ యూట్యూబ్ కూడా ఒక్కోసారి ఆశలు తెప్పిస్తుంది. యూట్యూబ్ అయినా అదే నేను చెప్పేది, అదే మన టైం బాగున్నప్పుడు మన పని బాగానే ఉంటుంది, మనకి ఇతరత్ర రావాల్సిన డబ్బులు వస్తాయి, మనకి దిశలుగా బాగుంటుంది. పరిస్థితులు బాగలేనప్పుడు కాలం ఇది కూడా వెనక్కి లాగుద్ది యూట్యూబ్. కానీ వ్యతిరేకించినప్పుడు యూట్యూబ్ కూడా మనకి రేజ్ కావు, వీడియోలు రేజ్ కావు. మనం ఏది ఆధారం అనుకుంటాం ఆధారం మొత్తానికి కూడా బ్లాక్ అయిపోతుంటుంది. అయినా మనం పాజిటివ్గా పోరాడగలిగితేనే మనం ఏదో ఒక రోజు అనేది సక్సెస్ అందుకుంటాం. ఎప్పుడు ఏదో ఒక వీడియో రేజ్ అయితే ఆశతో నిరుత్సాహపడకుండా, సూర్యుడు అలా అనమాట. అందువల్ల సాయంత్రం పూట ఇలా కాసేపు 5 గంటల సమయం, 5 నుంచి 6 గంటలు 6:30 లోపల ఇలా వాకింగ్ కానీ వస్తే మనకి పొద్దుగూకులు ఆలోచనకు వచ్చాం అంటే మన ఓపెన్ ప్లేస్కి వచ్చాక మొత్తం ప్రకృతి అంతా కనపడుతుంది కాబట్టి మనకు కొంతవరకు ఈ కష్ట సమయాన్ని ఎదుర్కోవడానికి మాకు ఈ రైల్వే స్టేషన్ అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. అయితే ఇందాక చినుకులు పడ్డాయి కదా, ఇందాక 4 చినుకులు పడ్డాయి. అది మన ఇంటికాడ లేదంట వాన. లేదు, ఇక్కడ వాన అంటే అక్కడ మొబ్బులు వేస్తే అక్కడ అనమాట. అదే మా ఊర్లో రైల్వే స్టేషన్ తొందరలో ట్రైన్ వస్తుందంటే 2వ లైన్ కూడా వేస్తున్నారు. అంటే
క్రాసింగ్ కావాలి, నేను తట్టుకుంటాం. క్రాసింగ్ కావాలి కాబట్టి అది రెండో లైన్ కూడా వేస్తున్నారు. అంటే బండి పట్టాల మీద రెండో ఒక ఏదైనా గూడ్స్ అయ్యి వస్తే ఒకవేళ వస్తే అది క్రాసింగ్ కోసం రెండో లైన్ కూడా వేస్తున్నారు అన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తొందరలో రైలు వస్తుంది మా ఊరికని. ఇదండి ఈరోజు వీడియో. ఇలాంటి సందర్భాల్లోనే మనం ఓర్పుగా సహనంగా ఉండాలి. చాలామంది ఎదుర్కొన్నారు ఇలాంటి పరిస్థితి. వాళ్ళతో పాటు మనం కూడా ఎదుర్కొన్నాం ఒక్కొక్క దశలో. తప్పదన్నమాట.